ఈ కన్య ఎలా ఉందంటే బంగారు రంగు వర్ణంతో మెరిసిపోతుందట సీతామాత. ఆమె యొక్క కన్నులు పద్మము వంటి కన్నులు కలిగి ఉందట. ఆ కన్నులతోటి ముఖార విందం, అద్భుతమైనటువంటి ముఖార విందముతోటి తన సౌందర్యం చేత ఆ అంతఃపురం అంతా కూడా దగదగాయమానంగా ప్రకాశితమైపోతుందట ఈ సీతామాత యొక్క సౌందర్యంతో. ఇలాంటి సౌందర్యవతిని ఎవరు వివాహం ఆడుతారా, ఎవరు ఈ మనసును దోచుకుంటారా అని వాళ్ళందరూ ఆలోచన చేస్తూ ఉన్నారట, చెలికత్తెలందరూ కూడా. ఆ సమయంలో ప్రవేశించాడు రామచంద్రమూర్తి. ప్రవేశించి విశ్వామిత్రుడి యొక్క అనుజ్ఞ చేత రామచంద్రమూర్తిని వెయ్యన్నోళ్ళ కోనయాడి సీతామాతను ఆమెకిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ సందర్భంలో విశ్వామిత్ర మహర్షికి చెప్పాడు,